హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనం చాక్లెట్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, అంటే చిన్న మినీ ఫ్రిడ్జ్. ఆ చాక్లెట్ ఫ్రిడ్జ్ ఒక 5 మినిట్స్ రన్ అయ్యి ఆగిపోతుందని కస్టమర్ చెప్పారనమాట. అయితే నేను వచ్చి చూసాను. ఇది ఏమవుతుందంటే అంటే కండెన్సర్కి ఫ్యాన్ అనేది ఉంటుంది కదా, అది ట్రిప్ అయిపోతుంది అనమాట. అంటే అది తిరగట్లేదు అనమాట. అది తిరగకపోవడం వల్ల ఏమవుతుందంటే కంప్రెసర్ కండెన్సర్ ఓవర్ హీట్ ఎక్కి ట్రిప్ అయిపోతుంది కంప్రెసరు. అందుకు నేను ఏం చేశానంటే ఫ్యాన్ మోటరు ఇప్పుతున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఫిల్టర్ గట్ట డిస్కనెక్ట్ చేశాను దానికి. అంటే దానికి ఉన్న క్లిప్ని డిస్కనెక్ట్ చేసి ఫిల్టర్ని జాగ్రత్తగా బ్రేక్ అవ్వకుండా ఫ్యాన్ మోటార్ని రిమూవ్ చేశాను. చూస్తున్నారు కదా. అయితే ఇప్పుడు ఫ్యాన్ మోటార్ అనేది చాలా టైట్గా తిరుగుతుంది కదా, అది ఎప్పుడు ఫ్రీగా తిరగాలి. ఇంకా టైట్ అయిపోయి వైండింగ్ అనేది పోయిందనమాట ఫ్యాన్ మోటారు. దీనికి ఈ ఫ్యాన్ మోటార్కి మనం 230 వోల్టేజ్ అనేది పవర్ అనేది వస్తుంది. మామూలు డీసీ ఫ్యాన్ మోటార్లు కూడా ఉంటాయి, కానీ దానికి సపరేట్గా అడాప్టర్ అనేది ఉంటుంది అనమాట. అలాగా ఇది వోల్టేజ్ అనేది మామూలు కరెంటు పెట్టుకోవచ్చు కాబట్టి మనం దీనికి మామూలుగా ఎప్పుడులాగే సేమ్ తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఫ్యాన్ మోటార్ అనేది ఇప్పేసాను. మనకి కొత్త ఫ్యాన్ మోటార్ తెచ్చాము ఆల్రెడీ. ఇది ఫ్యాన్ మోటారు ఇప్పిన తర్వాత మనకి వైర్ అనేది అంత లెంత్ అనేది లేదనమాట. అందుకు నేను ఎంత దగ్గరలో వీలైతే అంత దగ్గరలోకి కట్ చేసుకున్నాను. నేను కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పాత వైర్కి సరిపోయినట్లు మన జాయింట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అంత చివరి వరకు అంటే ఆ వైర్ అనేది చాలదనమాట, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుందని మనకి ఎంత కావాలో అంత సెట్ చేసుకొని దానికి కలిపేయాలన్నమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే కొత్త ఫ్యాన్ మోటార్ అనేది అదే సేమ్ మోడల్ సేమ్ ఆర్పిఎం మీద ఉన్నది తీసుకొచ్చాను నేను. ఇది మనం తొలి పాతది ఎలాగ ఫిక్స్ చేస్తుందో సేమ్ యాస్టీజ్గా అలా ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యాన్ అనేది ఒకటే రొటేషన్లో తిరుగుతుంది ఈ మోటార్ అయితే. అలా తిరిగినప్పుడు మనం మోటార్ అనేది రివర్స్ బిగించామనుకోండి, ఫ్యాన్ అనేది రివర్స్ తిరుగుతుంది కాబట్టి మనం బిగించకూడదు అలాగా. అది ఏ రొటేషన్లోనా ఏ డైరెక్షన్లో ఉందో సేమ్ అదే డైరెక్షన్లోనే మనం అది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నాకు అది అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి నేను దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఆ వైర్ అనేది చాలా చిన్నది వచ్చింది కదా, అది సరిపోద్దో లేదనేసి మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 4 స్క్రూలు వేసిన తర్వాత సరిపోద్దో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం దానికి జాయింట్ చేసి వచ్చనమాట. పెద్ద ప్రాబ్లం ఏంటి ఉండదు, జాయింట్ చేసినా పర్లేదు కాబట్టి. ఎందుకంటే 12 వోల్టేజ్ అనుకోండి, ఆ ప్లస్ ఏది మైనస్ ఏది అనేది తెలుసుకోవాలి. నార్మల్గా ఇది ఏసీ వోల్టేజే కాబట్టి ఎటు ఫిక్స్ చేసుకున్న ప్రాబ్లం ఏంటి ఉండదు అనమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకు దానికి కింద వైపు స్క్రూలు రావడం వల్ల అది కొంచెం కిందకి 2 స్క్రూలని ఫిక్స్ చేసుకుంటున్నాము. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనము దానికి ఆ పవర్ వైర్లోనే ఉంటాయి కదా, అవి జాగ్రత్తగా దేనికి తగలకుండా మనం బాడీకి తగలకుండా ఉండడం కోసం అవి కలిపేసి మనం నీట్గా ఇన్సులేషన్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా. మళ్ళీ నేను కట్ చేసి నీట్గా స్లీవ్లు తీసుకొని దాన్ని మనం ఎటైనా కలిపివచ్చు అనమాట. ఎందుకంటే మనకి అది ప్లస్ మైనస్ అనేది ఉండదు కాబట్టి ఏ డైరెక్షన్లో అయినా తిరుగుతుంది అని కాదు, ఒకే డైరెక్షన్లోనే తిరుగుతుంది. అందుకు అది ఫేస్ న్యూట్రలే కాబట్టి మనం ఒకే డైరెక్షన్లోనే ఎలాగైనా ఫిక్స్ చేసుకోవచ్చు. నీట్గా ఇన్సులేషన్ అనేది చేస్తున్నాను అనమాట.
ఇలా ఇన్స్టలేషన్ అయిన తర్వాత మనం అది చెక్ చేయాలి, ఎందుకంటే అది డైరెక్షన్ అనేది బాగుందా లేదా, ఎందుకంటే మనకి ఫ్యాన్ బ్లేడ్ తిరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వైర్ అనేది ఎక్కువ ఉంచుకుంటే మళ్ళీ వెనక్కి సమానంగా కొంచెం ఎవరికి తగలకుండా దేనికి ఇబ్బంది లేకుండా పెట్టుకోవాలి. ఫిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం ఫిల్టర్ ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేశాను, చూస్తున్నారు కదా. దానికున్న పట్లు గట్ట ఏ డైరెక్షన్లోకి వెళ్తున్నాయి అంటే కంప్రెసర్ వైపుకి గాలి వెళ్తుంది కాబట్టి మనకు ఫ్రిడ్జ్ అనేది రన్ అవుతుంది. ఆల్రెడీ 7 amps అనేవి తీసుకుంటుంది. చూడండి పాత ఫ్యాన్ మోటరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఓకేనా.